మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు రాయలసీమలో ఖర్చు పెట్టింది 2000 కోట్లు. 2 ఏళ్లలో రాయలసీమలో ఇరిగేషన్ లో ఖర్చు పెట్టింది 12,000 కోట్ల రూపాయలు. రాయలసీమలో ఒక పెట్టుబడి రాలేదు. ఈ రోజు రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రతనాల సీమగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. కరువు వచ్చిన సమస్యలు వచ్చిన వెనక్కుపోయే సమస్య లేదు. ఆ సమస్యలను అధిగమిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ చూస్తే ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు, ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడతారు మళ్ళీ. మీరు ఒకసారి చూడండి ఎంత నీచమైన రాజకీయాలంటే, బాబాయిని గొడ్డలితో లేపేసి ఆ కేసు నా మీద పెట్టి సానుభూతితో మీ ఓట్లు సంపాదించుకొని మళ్ళీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఎవరి గొడ్డలి లేపినా ఆ చెయ్యి అక్కడే ఉంటుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే అదే చివరి రోజు. పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేస్తాం, ప్రజల ఆస్తుల్ని కాపాడుతాం, మా ఆడబిడ్డల రక్షణకు అండగా ఉంటాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రౌడీజాన్ని సాగనయ్యం. మీరు ఒకసారి చూడండి, రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్స్ అన్ని ఉండేటివి, ముఠా కక్షలు. నిర్మోహమాటంగా చెప్పాం, చెప్పడంగా చేసి చూపించాం. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, రాయలసీమ ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం ఎవరమ్మా? ఎవరు తమ్ముళ్ళు? ప్రాణాలతో చెలగాటమాడేవాళ్ళు. బలవంతుడిదే రాజ్యం. ఇప్పుడు బలవంతుడు కాదు, బలహీనుడిదే రాజ్యం. అదే నాగరాజు ఎంపీ. అవునా కాదా? అది ఎప్పుడు జరుగుతుందంటే మీలో కూడా చైతన్యం రావాలి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు రాగద్వేషాలు లేవు. దగ్గర 48 సంవత్సరాలు నన్ను ఆదరించారు మీరు, ఎవరికి జరగల. అలాంటి చరిత్ర మీరు సృష్టించారు. నేను మీకు రుణపడున్నా, ప్రజలకు రుణపడున్నా, తెలుగు జాతికి రుణపడున్నా. మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు నేను గాని, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని ఒకే ఆలోచన, దేశం బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. దానికోసమే పనిచేస్తాం. పేదరికం ఎక్కడుంటే అక్కడుంటాం, పేదవాడికి అండగా ఉంటాం. అందుకే ఇప్పుడే మీరు చూస్తే